అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు technewsintelugu. So guys, welcome to the technews episode 34. So my family members, small request, మీరు వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ algorithm మన వీడియోని ఇంకొంత న్యూ పీపుల్ కి అయితే చూపించడం జరిగింది. సో anyhow guys, మనం న్యూస్ లోకి వెళ్ళిపోతే మన క్వశ్చన్ వస్తారు రియల్మీ నుంచి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ రోజు మనకి ఇండియాలో రియల్మీ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రియల్మీ వాచ్ ఎస్ అండ్ ఎస్ ప్రో అండ్ అదే విధంగా మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అండ్ రియల్మీ టీ షర్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం రియల్మీ వాచ్ ఎస్ గురించి మాట్లాడుకుంటే ఈ వాచ్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 4,999 రూపీస్. ప్రజెంట్ అయితే మనకి ప్రియర్స్ జరుగుతున్నాయి. బట్ ఒకసారి మనం స్పెక్స్ చెక్ చేసుకుంటే ఈ వాచ్లో మనకి 15 days స్టాండ్ బై మోడ్ అయితే ఉంటుంది. మనకి నియర్లీ 16 స్పోర్ట్స్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 100+ వాచ్ ఫీచర్స్ దీంట్లో అవైలబిలిటీ తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం గాయస్ ఈ వాచ్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్ అవైలబుల్గా ఉంది అండ్ హార్ట్ రేట్ సెన్సర్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఈ వాచ్ మనకి వాటర్ రెసిస్టెన్స్ IP68 అప్ టు 5 ATM అంటే మనం 50 meters వరకు డెప్త్ లోకి వెళ్ళొచ్చు. వాచ్ అనేది మనకి సర్వే అవ్వాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ వాచ్ ఎస్ ప్రో ఏదైతే మనం ఇంకా చెప్పుకున్నామో రియల్మీ వాచ్ ఎస్ తో పోల్చుకుంటే మనకి ఎస్ ప్రో అనేది హ్యాండ్ వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 9,999 రూపీస్, జస్ట్ 10,000 రూపీస్ గాయస్. ఇది కూడా మనకి ప్రీ ఆర్డర్ జరుగుతుంది. బట్ మీరు కానీ ప్రీ ఆర్డర్ చేసుకుంటే మనకి ఈ వాచ్ అనేది 27th అయితే మన చేతికి అయితే రావడం జరిగింది. బట్ ఈ యొక్క వాచ్ యొక్క స్పెక్స్ చూసుకుంటే మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి AMOLED స్క్రీన్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 14 days బ్యాటరీ స్టాండ్ బై మోడ్ దీంట్లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి 15 స్పోర్ట్స్ మోడ్ దీంట్లో అయితే అవైలబుల్ తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన సెన్సర్స్ గురించి చూసుకుంటే ఈ వాచ్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంటుంది. ఇది మనకి వాటర్ రెసిస్టెన్స్ అండ్ ఈ వాచ్లో మనకి 100+ వాచ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ కంపెనీ తీసుకొస్తుంది. అండ్ ఆల్సో గాయస్ ఈ వాచ్లో మనకి స్పెషాలిటీ వచ్చేసరికి డ్యూయల్ GPS అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే మీ వాచ్లోనే ఈజీగా మీరున్న లొకేషన్ అయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎవరిని అడగకుండా. అట్ ద సేమ్ టైం మీ యొక్క లొకేషన్ ఈజీగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు ఈజీగానే. అండ్ ఆల్సో ఈ వాచ్లో మనకి అనదర్ స్పెషాలిటీ వచ్చేసరికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దీంట్లో తీసుకురావడం జరిగింది. సో గాయస్ ఇంకా మనం రియల్మీ బడ్స్ 8 ప్రో గురించి చూసుకుంటే మనకి దీంట్లో మనకి 10mm బేస్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 25 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంది దీంట్లో. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మనకి 35 decibels వరకే తీసుకురావడం జరిగింది. అండ్ సూపర్ లో లేటెన్సీ చూసుకుంటే దీంట్లో నియర్లీ 94 milliseconds సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది. సో గాయస్ ఓవరాల్ గా ఈ యొక్క బడ్స్ కాస్ట్ చూసుకుంటే మనకి నియర్లీ 4,999 రూపీస్. అండ్ ఈ బడ్స్ అనేవి మనకి నియర్లీ 3 కలర్స్ అయితే అవైలబుల్ తీసుకొస్తున్నారు, వైట్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. సో గైస్ ఈ యొక్క వాచ్ లో మనకి స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. ఏదైతే మనకి రియల్మీ వాచ్ ఎస్ అనుకున్నాం దాంట్లో మనకి స్పెషల్ ఎడిషన్ కాస్ట్ వస్తుంది నియర్లీ 5,999 రూపీస్. అండ్ ఆల్సో మనకి రియల్మీ టీ షర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీ షర్ట్స్ కాస్ట్ వచ్చేసరికి 999 రూపీస్. ఇవి మనకి నెక్స్ట్ January 5th అయితే మనకి సేల్ లోకి అయితే తీసుకొస్తున్నారు. సో వెల్ గైస్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి. సో మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం టెక్న్యూస్ లో వివో అయితే ఈ యొక్క December 29th అయితే చైనాలో వివో X6 అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో గాయ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి యాక్చువల్లీ ఈ యొక్క వివో X60 Pro, X60 Pro Plus 3 మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారు. ఏదైతే మనకి లో అండ్ వేరియంట్ మిడ్ వేరియంట్ ఉందో అంటే వివో X60 Pro ఈ రెండు ఫోన్లో మనకి ప్రాసెసర్ మనం చెప్పుకున్న విధంగానే స్నాప్డ్రాగన్ వాళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ Exynos 1080 తీసుకురాబోతున్నారు. మనకి హ్యాండ్ వేరియంట్ ఉందో వివో X60 Pro Plus దాంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మనకి రీసెంట్గా లాంచ్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 3 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయబోతున్నారంట. అండ్ ఆల్సో మనకి ఈ యొక్క 3 మొబైల్ ఫోన్స్ కూడా మనకి AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP సెల్ఫీ షాట్. అండ్ వివో X60 Pro లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి నియర్లీ 33 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో వివో X60 Pro Plus ఈ యొక్క మొబైల్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మనకి నియర్లీ 44 watts దగ్గర తీసుకురాబోతాం. సో గాయ్స్ డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ మన ఇండియా కూడా డెఫినెట్లీ లాంచ్ చేస్తారు. సో ఇదే ఫస్ట్ ప్రాసెసర్ యాక్చువల్లీ మనం ఇందాక చెప్పుకున్న Exynos 1080 ఇది కూడా మనకి ఫస్ట్ టైం ప్రాసెస్ లేటెస్ట్ ప్రాసెసర్ మనకి సామ్సంగ్ నుంచి ఇప్పుడు దాకా ఏ మొబైల్ ఫోన్ తీసుకురాలేదు. బట్ అందరూ యాంగ్జైటీగా ఉన్నారు ఈ యొక్క ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. సో మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేయొద్దు, మనకి అప్పుడు రిజల్ట్ తెలిసిపోతే ఈ యొక్క ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి. సో మనకి తెలుసు ఈ యొక్క December 28th చైనాలో షామీ ఈవెంట్ అయితే ఉంది. దాంట్లో వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినా MI11 మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. సో మీతో ఆల్రెడీ నేను టెక్నిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ మనకి ఈ యొక్క లాంచ్ ఈవెంట్స్ కి మనకి కంపెనీ అనేది లాంచ్ ఈవెంట్స్ సందర్భంగా ఇన్విటేషన్స్ పంపడం జరుగుతూ ఉంటుంది. సో గాస్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మనకి రీసెంట్గా లాంచ్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉందో సో ఆ రియల్ ప్రాసెసర్ని వారు లాంచ్ ఈవెంట్లో పెట్టి అయితే ప్రతి పర్సన్కి అయితే పంపుతుందంట. ఇది బిగ్ థమ్స్ అప్ ఫర్ దట్ గాయ్స్. చైనాలో మనకి ప్రతి లాంచ్ ఈవెంట్ కూడా షామీ అయితే సంథింగ్ స్పెషల్ అయితే చూపిస్తుంది. లాస్ట్ టైం మనకి 5G ఫోన్స్ లాంచ్ చేసే టైంలో అయితే వాళ్ళు కత్తినైతే పంపడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి రియల్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ని అయితే ఆ లాంచ్ ఈవెంట్లో పెట్టి ఇన్విటేషన్ అయితే పంపడం జరిగిందంట. అండ్ ఆల్సో గాయ్స్ ఈ యొక్క MI11
MI11 మొబైల్ ఫోన్లో మనకి 2 వేరియంట్స్ వస్తున్నాయి, MI11 అండ్ MI11 Ultra. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురావడం జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు బేస్ వేరియంట్ MI11లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి నియర్లీ 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. అట్ ద సేమ్ టైం MI11 Ultra ఏదైతే హ్యాండ్ వేరియంట్ ఉందో దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి నియర్లీ 120 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గాయ్స్ మనకి ఇదే ఈవెంట్లో మనకి MIUI 12.5 అప్డేట్ అయితే రోల్అవుట్ చేయబోతున్నారంట. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి షామీ వాళ్ళ MIUI 12 ఉంది, బట్ ఈ యొక్క 28న MIUI 12.5 కూడా అయితే రిలీజ్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గాయ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి DSLRs, CANON DSLR మనకి అందరికీ తెలిసిందే. సో చాలా పాపులర్ DSLRs. సో గాయ్స్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క CANON DSLRలో మనకి ఏదైతే షట్టర్ బటన్ ఉంటుందో సో ఆ షట్టర్ బటన్ అయితే రీప్లేస్ చేసి వాళ్ళైతే టచ్ ఐడిని తీసుకురాబోతున్నారంట. సో దీనికోసం CANON కంపెనీ ఆల్రెడీ పేటెంట్ కూడా అయితే వేయడం జరిగింది. ఈ యొక్క మనకి షట్టర్ బటన్ ప్లేస్లో టచ్ ఐడి ఉందని చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క టచ్ ఐడి అనేది మనకి డిఫరెంట్ మల్టిపుల్ టాస్క్ అయితే హెల్ప్ఫుల్ అయింది. అంటే మనం షట్టర్ తీయచ్చు, మనం ఫోకస్ని షిఫ్ట్ చేయొచ్చు, అంటే అట్ ద సేమ్ టైం మనం ఇంకా మల్టిపుల్ యాక్టివిటీస్ దీంట్లో చేయొచ్చు అంట. బట్ ఎగ్జాక్ట్గా ఎటువంటి మల్టిపుల్ ఫంక్షన్స్ చేయగలం అనేది మాత్రం మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సో గాయస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి సో గాయస్ బిగ్ థమ్స్ అప్ ముందుగా చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో అయితే ఒప్పో 5G ఇన్నోవేషన్ ల్యాబ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వెరీ సూన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఐటీ మినిస్టర్ మనకి KTR అయితే ఆల్రెడీ తన ట్విట్టర్ అకౌంట్లో అయితే అనౌన్స్ చేశాడు. ఒప్పో కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. సో మేము వెరీ సూన్ అయితే హైదరాబాద్లో 5G ఇన్నోవేషన్ ల్యాబ్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. సార్ గాయస్ దీనివల్ల ఏంటంటే మనకి ఒప్పో ఫోన్స్ అనేది వెరీ సూన్ అయితే ఇప్పుడు దాకా ఒప్పో అనేది మనకి ఎక్కువ చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ జరిగేది, బట్ ఇండియాకి అయితే వచ్చేయడం జరిగింది. సో ఇలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ కూడా ఇండియాకి రావాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క 5G ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది ఒప్పోకే సంబంధించింది కాదు, ఎంటైర్ నెట్వర్క్కి 5Gకి అయితే హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో మనకి ఫ్యూచర్లో అయితే మన హైదరాబాద్లో ఒప్పో అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తెలిసిందే కదా. ఒప్పో అనేది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫోన్స్ గ్యాజెట్స్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఇటువంటి అనేది త్వరలో మన హైదరాబాద్లో అయితే చేయొచ్చు. సో గాయ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి షామీ నుంచి సో ఇప్పుడు చూసుకుంటే షామీ అయితే మనకి ఒక SIT సర్టిఫికేషన్ అయితే పొందడం జరిగింది మన ఇండియాలో. సో వెరీ సూన్ అయితే మనకి షామీ నుంచి అయితే ఒక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టూత్ బ్రష్. సో రీసెంట్గానే మనకి రియల్మీ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే షామీ అయితే వెరీ సూన్ మన ఇండియాలో ఎలక్ట్రిక్ టూత్ పేస్ట్ అయితే వెరీ సూన్ అయితే లాంచ్ చేస్తారు. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus నుంచి సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు OnePlus వాచ్ ఎప్పుడు వస్తుందని. యాక్చువల్లీ మనకి OnePlus వాచ్ అనేది ఈ యొక్క 2021 క్వార్టర్ ఫైనల్ సెకండ్లోనే లాంచ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ వాచ్ అయితే మార్కెట్లోకి రిలీజ్ చేయలేకపోయారు. యాక్చువల్లీ ఈ యొక్క OnePlus వాచ్లో మనకి OnePlus వాళ్ళ కస్టమ్ వాయిస్ అయితే ఇన్స్టాల్ చేసి తీసుకొద్దాం అనుకున్నారు, బట్ అదైతే అంత సక్సెస్ఫుల్గా క్లిక్ అవ్వలేదు. సో ఇంకా ఫైనల్గా గూగుల్ వేర్ ఓఎస్ ఉంటుంది కదా మనకి ప్రతి వాచ్లో చూస్తూ ఉంటాము. సో గూగుల్తో టైప్ అయ్యి గూగుల్ వాచ్ వేర్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి వెరీ సూన్ అయితే మనకి OnePlus అయితే వాచ్ తీసుకురాబోతున్నారు. బట్ ఇంకా చూసుకుంటే మనకి 2021 క్వార్టర్ ఫైనల్స్ 2 లేదా క్వార్టర్ ఫైనల్స్ 1 అయితే మనం OnePlus నుంచి అయితే వాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గాయ్స్ ఈ యొక్క విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ OnePlus CEO ఆయన PTలో అయితే తన యొక్క ట్విట్టర్ అకౌంట్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో గాయ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డ్రోన్స్. సో గాయ్స్ తెలిసిందే డ్రోన్స్ అనేది మన ఇండియాలో అయితే అంత పెద్దగా ఎక్కువగా వాడరు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా బీచెస్ ఉంటాయి కదా. సో ఆ బీచెస్ ఒక ఏరియాలో డ్రోన్స్ అనేవి చాలా ఎక్కువగా వాడతారు. సో గాయ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి అమెరికాలో జోష్ హగ్ అనే యొక్క UC బ్రేక్లీ ప్రొఫెసర్ తిని యాక్చువల్లీ సినితో వీకెండ్ కారణంగా తన యొక్క ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని చేసుకొని అయితే బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ బీచ్లో తిను డ్రోన్ అయితే ఎగరేస్తున్నాడంట. సో వేవ్స్ని క్యాప్చర్ చేద్దామని మనకి సముద్రంలో వేవ్స్ ఉంటాయి కదా. సో వాటిని క్యాప్చర్ చేద్దామని తిన డ్రోన్ యూజ్ చేస్తుంది. అనుకోకుండా తినైతే ఒక ఉమెన్ ఫుటేజ్ అయితే చూడడం జరిగింది. ఐ మీన్ ఫుటేజ్ చూశారంట లైవ్లో. సో ఆ ఉమెన్ అనేది మనకి బీచ్ యొక్క వద్దిన పొడిపి ఉందంట. సో తిని ఏమైందని దగ్గరికి వెళ్ళి చూస్తే తను స్పృహలో లేదంట. సో ఫైనల్గా తినైతే రెస్క్యూ టీమ్కి అయితే ఫోన్ చేశారు. సో ఇప్పుడైతే ఆమె అయితే బతికే ఉంది. సో గాయ్స్ దీనైతే కారణం ఒక డ్రోన్ వాళ్ళే. సో బిగ్ థమ్స్ అప్ ఫర్ దట్. సో గాయ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పోకో నుంచి సో మనకు ఆల్రెడీ తెలుసు పోకో అయితే ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకి లీక్ అయింది. సో ఈ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే నియర్లీ మనకి 70 వాట్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో గాయ్స్ మనం వెయిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్గా ఈ ల్యాప్టాప్లో ప్రాసెసర్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను AMD ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. దీంట్లో ర్యామ్ అని తీసుకొస్తారు, హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి డెడికేటెడ్గా తీసుకొస్తారా లేకపోతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తారా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంకా వెయిట్ చేయాలి. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. సో గాయ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో సబ్ బ్రాండ్ అయిన IQ ఇప్పుడు చూసుకుంటే మనకి IQ3 మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఆ మొబైల్ ఫోన్. ఇప్పుడు చూసుకుంటే కంపెనీ అయితే నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయితే వర్కౌట్ చేస్తుంది IQ7. సో గాయ్స్ వెరీ సూన్ అయితే IQ7లో మనకి BMW స్పెషల్ ఎడిషన్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ మన స్పెక్స్ చూసుకుంటే దీంట్లో మనకి AMOLED స్క్రీన్ అయితే తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ట్రిపుల్ ప్రాసెసర్, దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి నియర్లీ
120 హ్యాస్ ఫాస్టర్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి నియర్లీ 48 మెగాపిక్స్. సో మనకి తెలిసిందే ఈ యొక్క ఫోన్స్ అనేది ఎస్పెషల్లీ మనకి గేమింగ్స్కి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే, చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. బట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఇండియాకి ఈ యొక్క BMW అనే స్పెషల్ ఎడిషన్ తీసుకొస్తారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. సో గాస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టెక్నో నుంచి. సో గాస్ ఇప్పుడు చూసుకుంటే టెక్నో 6 Go ఎడిషన్ అనే మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్ వచ్చేసరికి మనకి దీంట్లో HD+ డిస్ప్లే ఉంటుంది. MediaTek Helio A25 ప్రాసెసర్ దీంట్లో యూస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మనకి 4G కంపాటబుల్ మొబైల్ ఫోన్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 8,499 రూపీస్. సో గాస్ డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ అయితే కొనద్దు. మనకి 8,499 రూపీస్కి అయితే మనకి రియల్మీ నార్జో 20A మొబైల్ ఫోన్ మనకి అవైలబిలిటీగా ఉంది. దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి హెలియో A25 ప్రాసెసర్. సో డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, జస్ట్ టెక్నీషియన్లో కవర్ చేయాలని చెప్పి చేస్తున్నాను. సో గాస్ మన లాస్ట్ చూసుకుంటే మనకి జియో నుంచి. సో మనకు తెలిసిందే జియో వచ్చిన కొంతకాలంలోనే హల్చల్ చేసింది. సో ఎయిర్టెల్, ఐడియా, ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం ముద్దుగా వోడాఫోన్, ఐడియా, ఇటువంటి నెట్వర్క్స్ అయితే మనకి జియో దెబ్బకి పొడిపోయింది అని చెప్పుకోవచ్చు. సో గాస్ ఇప్పుడు చూసుకుంటే జియో అయితే మనకి 2021లో ఒక స్మార్ట్ ఫీచర్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఇది కూడా మనకి కీప్యాడ్ టైపే ఉంటుందంట. సో ఈ యొక్క ఫోన్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 1000 రూపీస్ పెట్టబోతున్నారు. మన ఎంటైర్ ఇండియాలో 8 lakhs రిటైల్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 8 lakhs రిటైల్ స్టోర్స్ అయితే ఈ యొక్క ఫోన్స్ అయితే అమ్మబోతున్నారు. ఎందుకంటే మనకి లాక్డౌన్ కారణంగా మనకి తెలిసిందే పీపుల్ అయితే ఇంటర్నెట్ మీద చాలా ఆధారపడిపోయారు. ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు, ఇంట్లోంచే చదువుకుంటున్నారు, ఐ మీన్ ఆన్లైన్ క్లాస్ కూడా జరుగుతున్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకుని జియో అయితే 4Gని ఇంకొంచెం బ్రాడ్గా చేయాలని అయితే మనకి ఈ యొక్క జియో ఫీచర్ ఫోన్స్ అయితే మనకి 2021లో అయితే లాంచ్ అయిపోతున్నారు అంటే వెరీ సూన్. సో మీకు గమనించినట్టయితే మనకి లాస్ట్ టైం యాక్చువల్లీ జియో 1 వచ్చేసరికి, ఐ మీన్ ఫీచర్ ఫోన్ 1 ఉంది కదా, అది మనకి 2017లో తీసుకొచ్చారు. సో జియో ఫోన్ 2 దాని యొక్క సక్సెసర్ మనకి 2018లో తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే 2021లో అయితే జియో ఫోన్ 3 అయితే తీసుకురాబోతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాకు స్మాల్ రిక్వెస్ట్, ఒకసారి మీరు లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఆల్గోరిథం చెప్పాను కదా మన వీడియోని ఇంకొంత న్యూ పీపుల్కి అయితే చూపించడం జరిగేది. అండ్ నా మీద మిస్టేక్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. సో నేను ఖచ్చితంగా అవి చదివి నేను బై హార్ట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో గైస్, థ్యాంక్స్ అ లాట్ for your love, support and commitment. Then you are